బిళ్ళ భిక్షం బిళ్ళ భిక్షం బిళ్ళ భిక్షం బిళ్ళ భిక్షం బిళ్ళ భిక్షం జిందాబాద్, బిళ్ళ భిక్షం జిందాబాద్ అని నా శిష్యులందరూ ఎందుకలా అరుస్తున్నారో తెలుసా? రేపు జరగబోయే వేలం పాటలు ఈ స్టాండింగ్ ను నేను పాడుకోబోతున్నాను. ఈ శుభ సందర్భంలో కష్టజీవుల చెమట తుడిచేలా రేట్లు మార్చబోతున్నారు. రిక్షాకు ₹1 ఉందండి, ఎంతేమంటారు? పాపం రిక్షావాడు కష్టజీవి, ఒకటి పక్కన సున్నావి. అదే జట్కాకు ₹2 ఉంది, ఎంత ఏమంటారు? జంతువుని నమ్ముకుని బతికేవాడు, వాడికి ఒక సున్నా వేయండి. ఆటోకి ₹3 ఉందండి, ఎంత ఏమంటారు? 3 చక్రాలు నమ్ముకుని బతుకుతున్నవాడు, తగిలించండి వాడికి ఒక సున్నా. ఏంటి బాబు రేట్లు పెంచేస్తున్నారా? మీ మీద జాలితో సున్నాలే వేశానురా, అంకెలేస్తే రంకెలేసి చేస్తారని. మీరు ఇట్లా రేట్లు పెంచితే మేము ఊరుకోం. మీ ఎమోషన్ నాకు తెలుసురా. మీరిలా ఎదురు తిరుగుతారని ఫిజిలేస్తే తన్ని రౌడీల్ని తీసుకొచ్చాను. ఫిజిలేశాను. మీరు ఎంత పెద్ద రౌడీల్ని తీసుకొచ్చినా మా రాజొస్తే మీ గ్రీతో కొడతాడు. రాజా రాజంటే రెత్తిన కిరీటం ఉంటుందా? గుర్రం మీద వస్తాడా? వాడేమన్నా యవన సామ్రాట, యవ్వన సామ్రాట కాదు, యువ సామ్రాట్. వచ్చాడంటే అదర కొడతాడు. అబ్బా మై డియర్ రౌడీ బ్రదర్, ఆ రాజు వచ్చి నాతో గొడవ పెట్టుకుంటే మీ ఇనపరాడు చేత్తో పట్టుకుని సిద్ధంగా ఉండండి. నేను అని విధి లేచిన వెంటనే వాణ్ణి చిత్తడిగా బాదండి. ఇది లేకపోతే విధి లేస్తేనేరా. ఎక్కడ్రా ఎక్కడ్రా మీ రాజు? రాడేమిరా మీ రాజు? ఓ ఇక నేనే పిలవాలా? రాజు రాజంటే రథం మీద వస్తావనుకున్నాను, చట్టా మీద వచ్చావా నాయనా? అవును నాయనా, ఈ జట్కా వాడి జబర్జంగ్ ఏంటో చూపిద్దామని వచ్చాను. ఏట్రా తమ్ముడు, కాలు దూతున్నావు? తుమ్మురే కొట్టమంటావా? ఏమంటోంది బాబు నీ గుర్రం? అప్ అండ్ డౌన్ అదర కొట్టమంటుంది. పాపం మళ్ళీ ఏదో అంటోంది నీ గుర్రం. చుర్రు సుమ్మైపోతుందని చెప్పమంటుంది. చుర్రు సుమ్మైపోతుందా అంటే? చెప్తా, వస్తున్నా. ఆ, ఏంటి బాబు జేబులో చేయి పెడుతున్నావు? కడప బాంబు గట్రా తీస్తావా? నా మాట విను, అనవసరంగా గొడవలొద్దు, కొట్లాట్లొద్దు. భయపడ్డాడు. వద్దన్నావు కాబట్టి బతికిపోయావు, లేకపోతే నీ తెల్ల బట్టలు నల్ల బట్టలు అయ్యేదాకా కొట్టించేవాడిని. అబ్బో! అమ్మా! ఇదేంటిది? నా తెలుపు చొక్కా నలుపు చేస్తానన్నావుగా, తమ్ముంటే ఆ చేతులతో పనిచేయి. ఓడిపోయాను ఓ ఒప్పుకుంటా. తింటేనా? అంటిస్తే ఓడిపోయాను ఒప్పుకుంటావా? ఆహా. ఒరే రౌడీ పిల్లలు, చూస్తారేనా? మీ ఇనపరాట్లతో విజృంభించండి. మీరు ముందు విజిలేయండి. ఇదిగా అయ్యో నా విధులు. ఒరేయ్ వీడు నన్ను విరగొట్టేలా ఉన్నాడు, విజృంభించండి రా. మీరు విజిలేయండి, అప్పుడు వస్తాం. మీకు దండ పెడతాను, గ్యాప్ లేకుండా కొట్టేట్టున్నాడు, నన్ను కాపాడండి రా. అదిగో విధులు, గుర్రమేసినా నేనేసినా విధులేరా. ఇకమైనా విజృంభించండి.
మర్యాదగా రాసిన రేట్లన్నీ చూసే. అలాగే. లేకపోతే చుర్రు సుమ్మైపోతుందండి. చుర్రు సుమ్మైపోతుంది సార్. ఇదిగో బాబాయ్, అటువంటి మన జోలికి రాకుండా ఉండాలంటే నేను ఒక సలహా చెప్తాను బాబు. ఈసారి నుంచి మన స్టాండ్ వేలం పాట చందాలేసి మనమే పాడుకుందాం. ఆ వచ్చే డబ్బు మన కష్టాలకి అవసరాలకి ఉపయోగపడుతుంది. ఇదిగో నా చందా. జట్కా రాజుకే, జట్కా రాజుకే, జట్కా రాజుకే, జట్కా రాజుకే, జట్కా రాజుకే. నిన్న అమ్మా అశ్విని నా చెప్ప, నా బంగారు తల్లి, నా ముద్దుల చెల్లి, నువ్వు ఈ జడేసుకుని పూలు పెట్టుకుంటే ఎంత ముద్దొస్తున్నావో తెలుసమ్మా. పైసా లేనుడు కూడా బండికి కూర్చుంటాడమ్మా. ఒరే కాసు గుర్రానికి జడత్రమేంట్రా? ఏంటో వాగింది? ఇది గుర్రమా? మరి గాడిద నోర్మై చంపేస్తారు పిచ్చి వాడు ఉంటే. ఇది నా ముద్దుల చెల్లెలు అశ్విని నా చెప్ప. ఇది నీ చెల్లెలేంట్రా? ఆ రాజుగారు తెల్ల గుర్రానికి ఎప్పుడో ప్రాణం పడింది. చంపేస్తాను. చూస్తావా నా చెప్ప, నువ్వు ఆ తెల్లగుర్రం ప్రేమలో పడి మీ అన్నయ్య పరువుని స్టాండ్ లోనే తీసేస్తున్నావు. ఈ ప్రేమలు పెళ్లిళ్ళు శాశ్వతం కాదమ్మా. ఓహో, గోల్కొండ ఎక్స్ప్రెస్ టైం అయింది, వెళ్దామమ్మా. ఆ తెల్లగుర్రం ఎదురు రాకుండా ఉంటే మంచిది. ఏడుకొండలవాడ వెంకటరమణ అగోవిందా అగోవిందా. ఎక్కడికి వెళ్ళాలమ్మా? మహారాణిపేట. ఏం పాపా మహారాణిపేట వెళ్ళాలా? దీనికి జట్ట ఎందుకు? నడుస్తూ పోతే గంటలో వెళ్ళిపోతాం. రే చాలు బండ పెట్టరా. ఏంటి మళ్ళీ బోని బేరాలని చెడగొడుతున్నావు? నీ బోణి బేరానికి ఆ రాణిపేట రాణియే దొరికిందా? అసలు ఈ జట్కాలో నేను తప్ప ఏ ఆడది ఎక్కడానికి వీల్లేదని చెప్పానా లేదా? జరుగు. ఎక్కిన ప్యాసింజర్ దింపేసి నువ్వు ఎక్కుతానంటావేంటి? ఆవిడ ఒక ప్యాసింజరు, నువ్వు ఒక ఎక్స్ప్రెస్. హోటల్లో పాలు పోయడానికి టైం అయింది. టేక్ ఇట్ ఈజీ అనుకుంటూ పద పద. అయ్యో, పొద్దున్నే భలే బేరం దొరికింది. పదా. చెప్పేది వినపడుతుందా? వినపడుతుందిలే. మా తాత బతుకుండగా నీకు జడకుచ్చులు కొని పెడతానే అంటుండేవాడు. కొని పెట్టకుండానే వెళ్ళిపోయాడు. నేను టేక్ ఇట్ ఈజీ అనుకున్నాను. ఆ తర్వాత మా బాబు వచ్చి బతికుండగా జడ కుర్చీలు కొని పెడతా అన్నాడు, కొని పెట్టకుండా పోయాడు. టేక్ ఇట్ ఈజీ అనుకున్నాం, అంతేగా? ఏం పోతున్నావమ్మా? తెల్లగుర్రం ఒరే కాసులో అయిపోయావు రే బాబాయ్. చిన్న నీ గర్ల్ ఫ్రెండ్ రోయ్. కాసులో ఇక నీ మాట ఎందుకు వింటారు అది? అయ్యయ్యో రాజు, రోజు ఇదే కర్మనైనా నాకు. నీ గుర్రం కనపడితే చాలు, నా గుర్రం బండిలో ఉన్న ప్యాసింజర్ని పడేసి నీ గుర్రం వెనకాల పడుతుంది. నీ తెల్ల గుర్రం ప్రేమలో పడి నా అస్త్రి చెడిపోయింది బాబు, చెడిపోయింది. ఇదిగో కాసులు, మనుషులు ప్రేమించుకున్నట్టే గుర్రాలు ప్రేమించుకుంటాయి తప్ప టేక్ ఇట్ ఈజీ. అవును, నీ చెల్లెలు నా తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేయొచ్చుగా. ఏంటి? నీ తమ్ముడికిచ్చి నా చెల్లెలు పెళ్లి చేయాలా? ఆ. నా తుండేం కాదు, మైసూర్ మహారాజా దగ్గర గుర్రానికి ఇచ్చి పెళ్లి చేస్తాను. ఇలాంటి జట్కా గుర్రాలకి ఇచ్చి చేయను బాబు. బాబు, నీ గుర్రానికి వదండం, నీకు వదండం. నన్ను నా గుర్రాన్ని వదిలేయండి బాబు. అందుకే చెప్తున్నాను, జట్కా తోడమే కాదు గుర్రాన్ని అదుపులో పెట్టుకోవడం నేర్చుకోవాలి. అశ్వినే, వెనక్కి తిరిగి ఉష్ అటాక్. ఇదిగో మళ్ళీ పాలు పోసి త్వరగా వచ్చేసాయి. మన పేటలో వాటర్ ట్యాంక్ ఓపెనింగ్ కి బ్యాంక్ ఆఫీసర్ గారు వస్తున్నారు. వెళ్ళు. అలాగే. అమ్మమ్మా, నీకోసం అందరూ ఎదురు చూస్తున్నారు, త్వరగా రా. ఆఫీసర్ గారు, అదిగో మా శారదమ్మ గారు వచ్చేస్తున్నారు. నమస్కారం అమ్మా. నమస్కారం బాబు. మీరు నాకు నమస్కారం పెట్టడం ఏంటమ్మా? నన్ను గుర్తుపట్టారా? ఏమిటిది? ఆఫీసర్ గారు, మా అమ్మమ్మ మీకు ముందే తెలుసా? ముందే తెలుసా ఏమిటి బాబు? ఆవిడ మా పాలిటి దేవత. మీ అమ్మమ్మ గారి ఊళ్ళో ఆవిడ ఇంటి ఎదురుగా ఉండే టైలర్ పాపారావు కొడుకు నేను. నేను చదువుకోవడానికి డబ్బు లేని పరిస్థితుల్లో ఆవిడే ఫీజు కట్టారు, నన్ను కాలేజీలో చేర్పించారు. అంటే నువ్వు రాజశేఖర్ కదా? అవునమ్మా, మీ దయ వల్లే నేను ఆఫీసర్ని కాగలిగాను. మీరేంటి ఆఫీసర్ గారు, మా కాలనీలో అందరికీ ఆ తల్లో దారి చూపించేది. కావాలంటే చూసుకోండి, ఈ కాలనీలో ఏ షాప్ మీద చూసినా ఆవిడ పేరే కనిపిస్తుంది. నాదే ఉంది బాబు. నేను పెంచిన మొక్క 10 మందికి నీడనిస్తే చాలు. నువ్వే ఇక్కడికి ఆఫీసర్ గా రావడం, ఈ నీళ్ల ట్యాంకు లోన్ ఇప్పించడం నాకెంతో ఆనందంగా ఉంది బాబు. ఆఫీసర్ గారు, ఇంకా ఆలస్యం ఎందుకు, ఓపెనింగ్ చేసేయండి. రండి రండి, కొట్టండి, చప్పట్లు కొట్టండి.